కమింగ్ టు డీటెయిల్స్, సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. దాదాపు 4 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్కు పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధించారు? పోలీసుల ప్రశ్నలకు పుష్ప ఎలాంటి సమాధానాలు చెప్పారు? అసలు అల్లు అర్జున్ బౌన్సర్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? వాచ్ ద స్పెషల్ స్టోరీ. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ విచారణ ముగిసింది. విచారణ అనంతరం చికటపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. ఎవరితో మాట్లాడకుండానే కారులో ఇంటికెళ్లారు. బందోబస్తు మధ్య ఇంటికి తీసుకువెళ్లారు పోలీసులు. మరోసారి విచారణకు రావాలని అల్లు అర్జున్కు చెప్పారు. ఎప్పుడు రావాలనేది త్వరలో చెప్తామన్నారు. చికటపల్లి పిఎస్లో అల్లు అర్జున్ను పోలీసులు దాదాపు 4 గంటల పాటు విచారించారు. డిసెంబర్ 21న రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పైనే పోలీసులు ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. దాదాపు 20 ప్రశ్నలకు అల్లు అర్జున్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. విచారణలో అల్లు అర్జున్ చాలా ప్రశ్నలకు మౌనంగా ఉన్నారని సమాచారం. కొన్ని ప్రశ్నలకు తెలవదని చెప్పినట్లు తెలుస్తోంది. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ అల్లు అర్జున్ విచారించారు. న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ విచారణకు హాజరు కావడం గమనార్హం. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో పోలీసులు అల్లు అర్జున్ను విచారించారు. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన బౌన్సర్ యాంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. మహిళా తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా యాంటోనీని పోలీసులు గుర్తించారు. సినిమా ఈవెంట్లు ఎక్కడ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తూ ఉంటాడు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సమయంలో కూడా యాంటోనీ బన్నీకి సెక్యూరిటీగానే ఉన్నాడు. సంధ్యా థియేటర్ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్ను విచారించారు. ఆ రోజు జరిగిన ఘటనపై పోలీసులు ప్రశ్న వర్షం కురిపించారు. అల్లు అర్జున్ చాలా ప్రశ్నలకు మౌనంగా ఉన్నారని సమాచారం. దీంతో పోలీసులు మరోసారి విచారణకు రావాలని చెప్పడంతో ఉత్కంఠ నెలకొంది.